విక్రమ్ వారి ముగ్గురితో గంభీరంగా అన్నారు. ఈ హత్యలో మీరు ఎవరూ నేరుగా పాల్గొనలేదని వీరు చెప్తున్నారు. అది నిరూపించుకోడానికి అన్విత గోళల్లో దొరికిన రక్తపు ఆనవాళ్లతో సరిపోల్చడానికి మీ అందరి వంశపారంపర్య సమాచారం నమూనాలను ఇవ్వవలసి ఉంటుంది. ఇన్స్పెక్టర్ విక్రమ్ తమపై ఇంకా అనుమానం తొలగలేదని తేల్చి చెప్పిన క్షణం అక్కడున్న ముగ్గురూ అనుమానితులు మానిషా, సురేష్, బ్రిజేష్ ఒక్కసారిగా తీవ్ర భయంతో వణికిపోయారు. వారి ముఖాల్లోని కృత్రిమ ధైర్యం కరిగిపోయింది. హఠాత్తుగా చిక్కిపోయిన కళ్ళు, పాలిపోయిన పెదాలు వారి అంతర్గత ఆందోళనను స్పష్టంగా చాటాయి. మానిష వణికింది. ఆమె కళ్లముందు విక్రమ్ ఆ గదిలో అన్వితను చంపమని బెదిరించిన పాతమాటలు మెదిలాయి. ఎంత నిరాకరించినా పోలీస్ ఫైలలో ఆమె పేరు ఇంకా అనుమానితుల జాబితాలోనా ఉంది. డిఎన్ఏ నమూనా ఇవ్వమని అడిగినప్పుడు ఆమె గొంతు ఎండిపోయింది. దేవుడా, తాను చేయని నేరానికి ఈ పరీక్ష ద్వారా ఇరుక్కుపోతానేమోనన్న భయం ఆమెలో మొదలైంది. సురేష్ మరింత కలవరపడ్డాడు. మానిషాతో కలిసి సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేసిన సంగతి బయటపడినప్పటినుంచి అతను విక్రమ్నుకు దూరంగా ఉండడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు డిఎన్ఏ పరీక్ష అంటే హత్య జరిగిన చోట దొరికిన అతి సూక్ష్మమైన శారీరక ఆధారమేదైనా తమకు వ్యతిరేకంగా మారుతుందనే ప్రమాదం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఒకవేళ హత్యతో తనకు సంబంధం లేకపోయినా గతంలో తను చేసిన తప్పుల వల్ల తనపై అనుమానం బలపడితే ఆ డిజిటల్ నేరమే ఈ హత్యకు ముడిపెట్టబడుతుందేమోనని భయపడ్డాడు. అటు బ్రిజేష్ పరిస్థితి కూడా భిన్నంగా లేదు. అన్వితాతో ఉన్న ప్రేమ వ్యవహారం, తరచుగా జరిగిన వాదనల వివరాలు బయటకు రావడంతో అతడు ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్న లైంగిక వేధింపుల ఆనవాళ్లు అతని మెదళ్లో తుఫాను సృష్టిస్తున్నాయి. డిఎన్ఏ నమూనా సేకరణ అనేది ఈ కేసులో అత్యంత కీలకమని అతనికి బాగా తెలుసు. ఒకవేళ హత్య జరిగిన చోట దొరికిన ఏ చిన్న జుట్టుపీసో, చర్మకణమో తనదైతే ఇక తన జీవితం ముగిసినట్టేనని అతను వణికిపోయాడు. వారి ముగ్గురి భయాన్ని విక్రమ్ నిశ్శబ్దంగా గమనించాడు. తమపై అనుమానం ఇంకా తొలగలేదని, తమ వ్యక్తిగత గోప్యతను ఛేదించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని వారికి స్పష్టమైంది. అయినా పోలీసుల ఆదేశాలను కాదనలేక తమ నిరాధార నిరసనలను పక్కనపెట్టి ముగ్గురూ తమ నమూనాలనివ్వడానికి అంగీకరించారు. మరోవైపు అదృశ్యమైన ఇంటి ఉద్యోగి సత్యం యొక్క వంశపారంపర్య సమాచార నమూనా అప్పటికే అతని దుస్తులు లేదా అతను వాడిన వస్తువుల నుంచి సేకరించబడి ఉంది. విక్రమ్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా సేకరించిన నమూనాలను తక్షణమే అత్యాధునిక ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపారు. ఈ డిఎన్ఏ ఆధారాలు దర్యాప్తును ఒక నిర్దిష్ట ముగింపుకు తీసుకెళ్తాయని, అబద్ధాల తెరను తొలగిస్తాయని విక్రమ్ గట్టిగా నమ్మాడు. ఇక ఈ ముగ్గురిలో నిజమైన హంతకుడు ఎవరో చెప్పడానికి కేవలం ఆ ప్రయోగశాల నివేదిక మాత్రమే మిగిలి ఉంది. ఇంకా ఉంది. నిషీది హంతకుడు ధారావాహిక 13వ భాగం త్వరలో.